హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎట్లున్నారండి? ప్రతి ఒక్కరికి ఇంట్లోనే ఎంతగానో ఉపయోగపడే మన టైంతో పాటు మనీని సేవ్ చేసుకొని మన ఇంట్లో పనులను చాలా సులువుగా చేసుకోవడానికి చాలా చాలా మంచి ఉపయోగకరమైన కొత్త టిప్స్ని అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. టిప్స్ చాలా ఉపయోగకరంగా ఉంటాయి. మీరు చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఫస్ట్ టిప్ అనేది తెలుసుకుందాం. చాలా మంది ఇళ్లలోకి నైట్ అయ్యేసరికి ఎలుకలు, పందికొక్కులు, చుంచెలకులు ఇవన్నీ కూడా వచ్చేసి చాలా ఇబ్బంది పెడుతూ చాలా నష్టపరుస్తూ కూడా ఉంటాయి కదండి. చాలామంది చాలా రకాలుగా ట్రై చేసి ఉంటారు, అయినా కూడా పోవు. బట్ ఎక్కువ ఏది శ్రమ పడకుండా ఒకే ఒక వస్తువుతో ఇంట్లో ఉండే వాటి ఎలుకలన్నింటినీ పోగొట్టేయచ్చు. దీనికోసం 1.5 స్పూన్ వరకు కూడా శనగపిండిని కానీ గోధుమ పిండిని కానీ మీ దగ్గర ఏది ఉంటే అది అవైలబుల్గా తీసుకోండి. ఆ తర్వాత పిండిలోనే ఒక 1/2 టీ స్పూన్ వరకు పంచదారని అయితే వేసేసుకొని మనం ఇందులోన ఎలుకలను బయటకు పంపించడం కోసము మనకి అగ్గిపుల్లలు అనేవి ఉంటాయి కదండి, మ్యాచ్ బాక్స్. సో అగ్గిపుల్లలకి ముందు వైపు అయితే మందు అనేది ఉంటుందండి. ఇది మనకి ఏంటంటే ఎలుకలను బయటకు తరిమేయడానికి, మళ్ళీ ఇంట్లోనికి ఎలుకలు రాకుండా చేయడానికి ఒక కెమికల్లా బాగా యూజ్ అవుతుందనమాట. జస్ట్ ఒక 10 పుల్లలు ఇలా తీసేసుకొని దీన్ని జస్ట్ కొంచెం ఒక పావు టీ స్పూన్ వచ్చినంత వరకు కూడా ఇలా తీసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇందులోన మనకి ఎక్కువగా కెమికల్ అనేవి ఉండడం వల్ల ఏంటంటే ఇవి తినిన ఎలుకలు కానీ పందికొక్కులు కానీ చాలా వాటికి కడుపు అనేది పాయిజన్ అయిపోతుందన్నమాట. అంటే రియాక్షన్స్ అనేది ఇచ్చేస్తుందండి. ఇలా మనం మిశ్రమాన్ని తయారు చేసుకొని ఒకవేళ మీకు ఇంట్లో బలులు బొద్దింకలు ఎక్కువ తిరుగుతున్నాయి అనుకోండి, మీరు ఇందులో పంచదారని స్కిప్ చేసేసి ఇలా మీరు డైరెక్ట్గా పౌడర్ని కూడా ఎక్కడైతే ఈ బొద్దింకలు తిరుగుతున్నాయో ఆ ప్లేస్లో కూడా చల్లొచ్చండి. నేనైతే ఎలుకలకి పందికొక్కులకి పెడుతున్నాను కాబట్టి కొంచెం వాటర్ని ఇలా యాడ్ చేసేసుకొని చక్కగా ఎలకలు తినేటట్టుగా మెత్తగా ముద్దలా తయారు చేసుకొని ఇలా చిన్న చిన్న బాల్స్ని తయారు చేసేసుకొని ఎక్కడెక్కడైతే ఎలుకలు పందికొక్కులు చుంచెలకలు ఇవి తిరుగుతున్నాయో ఆ ప్లేస్లో పెట్టేయండి. ఇవి పెట్టేటప్పుడు ఇంట్లో చిన్నపిల్లలు కానీ పెంపుడు జంతువులు కానీ అస్సలు అందనివ్వకండి. కిచెన్ కూడా ఇది పెట్టేటప్పుడు నీట్గా ఉంచుకొని చూడండి. ఇంట్లోనే ఉండే ఎలుకలు పందికొక్కులు చుంచెలకలు అన్నీ బయటకు పోతాయి. ఇంకా సెకండ్ టిప్ అనేది తెలుసుకుందాము. అలా చాలా మంది రెగ్యులర్గా స్టిచ్చింగ్ అది చేస్తున్నప్పుడు క్లాత్స్ అవి కట్ చేస్తున్నప్పుడు రెగ్యులర్గా వాడడం వల్ల ఇలా మనము స్టిచ్చింగ్కి వాడే సిజర్ అనేది షార్ప్నెస్ పోయిపోయి తుప్పు అనేది పట్టేస్తూ ఉంటుంది కదండి. సో నేను అప్పుడప్పుడు మాత్రమే ఏవైనా కట్ చేయడానికి మాత్రమే వాడుతూ ఉంటాను. అలాంటప్పుడు వీటిని చాలామంది బయటకు తీసుకుని వెళ్ళి పదును పెట్టిస్తూ ఉంటారండి. ఇంట్లోనే ఈజీగా తుప్పు పట్టకుండా అసలు సిజర్ అనేది పాడైపోకుండా క్లాతులు కట్ చేసేటప్పుడు కూడా గజ్జి గజ్జిగా రాకుండా నీట్గా కట్ అవ్వాలంటే సింపుల్గా ఇలా మనం వాడే మందులు అప్పుడప్పుడు కూడా జస్ట్ ఒక సిల్వర్ పాయిల్ అనేది తీసుకోండి. సిల్వర్ పాయిల్ చాలా చాలా హార్డ్గా ఉంటుంది కాబట్టి వీటి మీద ఉండే తుప్పు కానీ మురుకు కానీ ఇదంతా కూడా ఎక్స్ట్రాగా ఉన్నది అన్నీ కూడా పోతుందన్నమాట. వీడియోలో కూడా మీరు క్లియర్గా చూస్తున్నారు కదండి. జస్ట్ ఒక సిల్వర్ పాయిల్ని ఈ విధంగా తీసుకొని ఎక్కడెక్కడైతే తుప్పు అంత ఉందో అంతా కూడా మనం నెల రోజులకు ఒకసారి ఇలా క్లీన్ చేసేసాం అనుకోండి, చాలా సింపుల్గా తుప్పు అనేది పోతుందండి. అలాగే షార్ప్ కూడా అవుతుందన్నమాట. రెగ్యులర్గా మిషన్ వాడే వరకు ఈ చిట్కా చాలా చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇలా మొత్తం క్లీన్ చేసేసిన తర్వాత మనం మిడిల్లోంచి కట్ చేస్తాం కదా, అక్కడ కూడా జస్ట్ ఒక్కసారి ఇలా కట్ చేసేసేయండి. జస్ట్ ఇంకొక సిల్వర్ పాయిల్ని తీసేసుకొని దీంతో మనం జస్ట్ ఇలా కట్ చేసామనుకోండి, మనకి ఏంటంటే సిల్వర్ పాయిల్ చాలా హార్డ్గా ఉండడం వల్ల మనకి ఇటువంటి నైఫ్స్ అన్నీ కూడా చాలా హార్డ్ అవుతాయి అనమాట. ఒకసారి సిజర్ ఒకవేళ షార్ప్ తగ్గింది అనుకునేటప్పుడు బయటకు వెళ్ళే పనే లేకుండా ఇంట్లోనే ఈజీగా ఇలా షార్ప్ చేసుకోండి. చాలా చాలా బాగా పనిచేస్తుంది అనమాట, తుప్పు కూడా పట్టదు. ఇంకా మూడవ టిప్ని అయితే తెలుసుకుందాం. ఒక్కోసారి మన ఇంట్లోనే ఇటువంటి ఓల్డ్ ఫొటోస్ కానీ లేదంటే పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కానీ ఉంటూ ఉంటాయి కదండి. ఎక్కడ పడితే అక్కడ పడేసి నలిగిపోతూ ఉంటాయి. ఒకసారి వాటర్ పడిపోయిన కూడా ఫొటోస్ అనేవి డ్యామేజ్ అయిపోయి పాడైపోతూ ఉంటాయి. ఫోటోను మనం ఎలా వాడినా కూడా అస్సలు ఎన్ని సంవత్సరాలైనా డ్యామేజ్ అవ్వకుండా వాటర్ వేసినా కూడా తడిసిపోకుండా ఉండాలంటే సింపుల్గా ఇలా మీరు జస్ట్ ఇలా ఒక టేప్ అనేది తీసేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా చుట్టూ అంటించేసుకొని దీనికి ఈజీగా నామినేషన్ చేసేసుకోవచ్చండి. చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయింది. ఎక్స్ట్రా ఉండే కవర్ మొత్తం కూడా కట్ చేసేసాం అనుకోండి, ఇటువంటి మనకి చిన్న చిన్న ఫొటోస్ అయినా చాలా చాలా మెమొరబుల్గా ఉంటాయండి. సో ఇది నేను MBA ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు ఫోటో అన్నమాట. సో అందుకనే నేనైతే చాలా సేఫ్గా ఉంచుకోవడం కోసం నేను ఇలా ఏవైనా మెమొరబుల్గా ఉండడం కోసం టేప్ అనేది వేసేస్తానండి. సో ఇలా ఎన్ని సంవత్సరాలు అయినా కూడా మనకు చిక్కు చెదరకుండా ఎక్కడ పడేసినా కూడా డస్ట్ పట్టదు, ఇరిగిపోదు. అలాగే వాటర్ వేసినా కూడా తడిసిపోకుండా ఉంటుంది. ఒకసారి వాటర్ కూడా మీకు వేసి చూపిస్తాను చూడండి. ఇటువంటి ఏవైనా చిన్న చిన్న ఫొటోస్ కానీ ఉన్నట్లయితే సింపుల్గా ఈజీగా నామినేషన్ చేసుకోండి, చాలా యూజ్ఫుల్గా ఉంటుంది.
ఇంకా 4 టిప్పునైతే తెలుసుకుందాం. మనం రెగ్యులర్‌గా ఇంట్లోన కరివేపాకు అనేది వాడుతూనే ఉంటాం కదా! కానీ కరివేపాకు అనేది తెచ్చుకొని 1, 2 రోజుల్లో ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకున్న చాలామంది పాడైపోతూ ఉంటదంటారండి. నెల రోజులైనా కూడా కరివేపాకు పాడైపోకుండా ఉండాలంటే సింపుల్‌గా ఈ చేంజెస్‌ని పాటించండి. ఏమీ లేదు, మీరు రెగ్యులర్‌గా కరివేపాక్స్ బాక్స్ ఏదైతే వాడతారో అందులో తడి లేకుండా చూసుకొని అడుగున ఇలా ఒక టిష్యూ పేపర్‌ని గానీ, లేదంటే న్యూస్ పేపర్‌ని గానీ వేసేసుకొని చాలామంది కరివేపాకులను డైరెక్ట్‌గా త్వరగా పని అయిపోవాలని ఆ రెబ్బ మొత్తం కూడా లాగేస్తారండి. సో, అలా ఎప్పుడు లాగకూడదు. ఏ రెమ్మకి ఆ రెమ్మ జస్ట్ ఇలా మనం చక్కగా తీసేసుకోవాలనమాట. అలాగే కుళ్ళిపోయిన ఆకులు, మాడిపోయిన ఆకులు ఏవైనా ఉన్నా కొంచెం సెపరేట్ చేసేసుకోండి తడి లేకుండా. సో, ఇలా మనం పొడి పొడిగా వేసుకుంటూ అలాగే మనం కరివేపాకు పుల్లలు ఎందుకు పనికిరావని పడేస్తూ ఉంటాం గానీ, చాలామంది హీరింగ్స్ కొంచెం పెద్ద కన్నాలు అవ్వడం కోసం పెట్టుకుంటూ ఉంటారండి. అలాగే చాలామంది నాన్ వెజ్ తిన్న తర్వాత పళ్ళల్లోన మనం తినే చికెన్ గానీ ఇవన్నీ ఇరుక్కుపోతుంటాయి కదా! వాటిని క్లీన్ చేయడం కోసం చాలామంది పుల్లలతో పొడి చేస్తుంటారండి. ఆ పుల్లల కంటే ఇలా వేప పుల్లలు గానీ, లేదంటే కరివేపాకు పుల్లలు చాలా బాగా యూజ్ అవుతాయి. కరివేపాకు పాడవకుండా మరికొన్ని టిష్యూ పేపర్‌ని గానీ, కాగితపు ముక్కలు గానీ ఇలా చిన్న చిన్న పీసెస్‌గా చేసేసుకొని, ఇలా మీరు ఇదే కరివేపాకులు పెట్టుకొని స్టోర్ చేసుకొని చూడండి. నెల రోజులైనా కూడా కరివేపాకు ఒక్క రెబ్బ కూడా పాడవదు. చాలా ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది. యూజ్ అవుతుందండి, ట్రై చేయండి. ఇంకా ఐదో టిప్పునైతే తెలుసుకుందాం. చలికాలంలో అందరికీ తెలిసిందే, ఎలాంటి వాళ్ళు స్కిన్ అయినా కూడా చాలా డ్రైగా అయిపోయి కొంతమంది స్కిన్ అయితే పులుసు బారిపోతూ ఉంటుందండి. కొంతమంది ఫేస్ అయితే డల్లిష్‌గా అయిపోతుంది కదా! ఈ చలికాలంలో మనం అసలు ఎటువంటి ఫేస్ ప్యాకులు గానీ ఏది కూడా వాడకూడదు. స్కిన్ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఫేస్ అనేది చలికాలంలో అయినా కూడా చాలా గ్లోగా ఉండాలి అనుకున్నట్లయితే సింపుల్‌గా ఇలా ట్రై చేయండి. చాలా మంచి హోమ్ రెమెడీ. ఇది మన అమ్మమ్మ కాలం లాంటి రెమెడీస్ అండి ఇవి. ఏంటంటే కొంచెం అంటే కొంచెం పాల మీద మీగడ అనేది తీస్తాం కదండీ! సో, పాల మీద మీగడని జస్ట్ ఇందులో తీసేసుకొని వచ్చి 2 చిటికెళ్ళ వరకు కూడాను కొంచెం అంటే కొంచెం పసుపునైతే వేసేసుకోండి. పసుపు స్కిన్ ప్రాబ్లమ్స్‌ని తొలగించడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. రెండిటిని కూడా ఒకసారి మిక్స్ చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్, ఇంకో చిన్న రిక్వెస్ట్, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో గనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయడం అయితే మర్చిపోకండి. రెండిటిని ఈ విధంగా మిక్స్ చేసేసుకున్న తర్వాత దీన్ని మీరు ఫేస్‌కి, నెక్కకి, చేతులకి, కాళ్ళకి, బాడీ మొత్తం కూడా మీకు టైం ఉంటే రాసేసుకోవచ్చండి. ఇలా రాసేసుకొని ఈ చలికాలంలో ఒక అరగంట, గంట వదిలేసిన తర్వాత పూర్తిగా దీన్ని పామి స్నానం చేసి చూడండి. ఈ చలికాలంలో స్కిన్ పగిలిపోవడం, లేదంటే నల్లగా, డల్‌గా అయిపోయి ప్యాచెస్‌గా ఉండడం లాంటిది ఏమీ ఉండదండి. ఇది ఓన్లీ చలికాలంలోనే కాకుండా ప్రతి కాలంలో గూడాను మనము వారానికి 2, 3 సార్లు గనక ఫేస్‌కి అప్లై చేసినట్లయితే ఫేస్ అనేది పాల మీద మీగడలాగా చాలా స్మూత్‌గా పింక్ కలర్‌లోకి చేంజ్ అవుతుందండి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. ఎవరైనా కూడా చక్కగా యూజ్ చేసుకోవచ్చు రెగ్యులర్‌గా. ఇంకా ఆరో టిప్పునైతే తెలుసుకుందామండి. మనలో చాలామందికి కూడా ఇంట్లోన ప్రతిరోజు కాకపోయినా వారానికి 1, 2 సార్లు అయినా కూడా ఇంట్లో ధూపం వేయాలని ఉంటుంది. కానీ అందరికీ కూడాను ధూపం వేయాలంటే ముఖ్యంగా వీటిని వెలిగించడం చాలా చాలా కష్టమండి. నిప్పులు రాజబెట్టి ఇలా ధూపం వేయాలంటే మనకు గంట నుంచి 2 గంటలు కూడా పట్టేస్తుంది. ఇలా మీరు ఈసారి ఎప్పుడైనా ఇంట్లో ధూపం వేయాలనుకునేటప్పుడు వీటిని రాజబెట్టే పనే లేకుండా కేవలం ఒకే ఒక్క నిమిషంలోనే ఏ విధంగా మనం ఇంట్లో ధూపానికి నిప్పులు ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇటువంటి మనకి మార్కెట్‌లోన జాలీస్ అనేవి తక్కువలోనే ఒక రూ. 30కి నేను తీసుకున్నానండి ఇది. జస్ట్ ఓన్లీ ఇలా దేవుడికి నిప్పులు రాజబెట్టుకోవడం కోసం మాత్రమే నేను కిచెన్‌లో దీన్ని సెపరేట్ పెట్టుకుంటాను ఈ జాలీని. ఇందులోన మనకి ఎన్ని బొగ్గులు కావాలో ఒక పిడికెడు బొగ్గుల్లో 2 పిడికెల బొగ్గులు అనేవి చక్కగా వేసేసుకొని స్టవ్ పైన ఈ విధంగా పెట్టేసామంటే కేవలం ఒక్క నిమిషంలోనే మనకైతే నిప్పులనేవి రాజిపోతాయన్నమాట. నార్మల్‌గా అప్పట్లో అయితే కిరోసిన్ అనేది ఉండేదండి. ఆ కిరోసిన్ అనేది నిప్పుల మీద కొంచెం వేసేసి జస్ట్ ఒక అగ్గిపుల్ల వెలిగించేసామంటే ఒక 10 నిమిషాల్లోనే మనకైతే రాజిపోయేవి. కొంతమంది అయితే అలా ఇసనగర్రతో ఊది, నోటితో ఊది వీటిని రాజబెడుతూ ఉంటారు. ఎంత శ్రమ ఏమీ అవసరం లేదండి. జస్ట్ మీరు స్టవ్ మీద పెట్టగానే మనకి నిప్పులు అనేవి ఇలా రెడీ అయిపోతాయి. చూసారు కదండీ! కొన్ని క్షణాల్లోనే నిప్పులు రెడీ అయిపోయి టైం అనేది వేస్ట్ అవ్వకుండా దీన్ని చక్కగా తీసుకొని వెళ్ళి ఈ విధంగా మనం ధూపం వేసుకొని బౌల్‌లోని వేసేసుకొని మీ ఇంట్లోని మీకు ఏ రోజు పూజకు కావాలనుకునేటప్పుడు కొన్ని క్షణాల్లోనే నిప్పులు రాజబెట్టే పనే లేకుండా ఇలా సింపుల్‌గా ధూపం వేసుకోవచ్చండి. నేనైతే వీక్లీ కూడాను మంగళవారం, శుక్రవారం ఇంట్లో ఇలా పూజ గదిలో ఇంట్లో మొత్తం కూడా ధూపం వేయడం నాకు అలవాటనమాట. ఇలా గంటల్లో చేసే పనులను చాలా శ్రమ లేకుండా చేసుకొని మన టైంతో పాటు మనీని కూడా సేవ్ చేసుకోవచ్చు. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే టిప్స్. టిప్స్ కనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ.